హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అండి. వాతావరణం చాలా చల్లగా బాగుంది. గాలి కూడా చల్లని గాలి వస్తుంది. మాదంతా ఓపెన్ ప్లేసు. చుట్టూ ప్రహరీ లాంటివి ఏమీ ఉండదు. అందువల్ల గాలి బాగా వచ్చిద్ది మాకు. ఇంట్లో పనులు స్టార్ట్ అయ్యాక అవి తొందరగా అయితే ఎండ్ అవ్వవు. ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉండాలి నైట్ పడుకునే వరకు. ఇంట్లో అయితే అలానే ఉంటుంది. మరి మీకు కూడా అలానే ఉంటుందా? చల్లని వాతావరణం. నేనైతే వాకిలి చిమ్మేసుకుంటున్నాను ఇక్కడ. మాకైతే కంపల్సరిగా 2 పూట్ల వాకిలి చిమ్మాల్సిందే. ఎందుకంటే పిల్లలు ఆగం చేసేస్తారు. ఆడుకోవడానికి అందరూ ఇక్కడ మెల్ల మీదకే వచ్చేసేస్తారు. మా వాకిలంతా ఆడుకుంటూనే ఉంటారు. అందుకోసమనే 2 పూట్ల నేను వాకిలి చిమ్ముతాను. ఇలాంటి క్లైమేట్లో మనకి పనులు చేయడం ఈజీగా అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు నాకైతే వర్క్ అస్సలు చేయబుద్ధి కాకుండా ఉంటుంది. ఇంట్లో పనులంటే ఎండ్లెస్ కదా. డిషెస్ క్లీనింగు, కుకింగు, క్లాత్ ఫోల్డింగు లిస్ట్ ఎండ్ అయ్యేదే ఉండదు. కానీ మనం ఇలాంటి డేస్లో కూడా స్మాల్ ట్రిక్స్తో ఎంజాయ్ అయితే చేయవచ్చు. నా ట్రిక్స్ ఏంటి అంటే, నాకు నచ్చిన సాంగ్స్ ఏమైనా లైట్ మ్యూజిక్ పెట్టుకొని వింటూ ఉంటాను. కొంతమంది అయితే ఛాయ్ కూడా తాగుతారు ఇలాంటి వాతావరణంలో. నేనైతే పెద్దగా ఛాయ్ ఏం తాగను. 1-2 సార్లు అయితే సరిపోతుంది నాకు. మరి మీకెలా ఉంటుంది ఇలాంటి వెదర్లో? పనులు చేయడం ఇష్టమా, లేకపోతే లేజీగా పడుకోవడం ఇష్టమా? చాలామంది ఇలా వెదర్లో పకోడీ, ఛాయ్ ఆర్ స్వీట్ తినడం ఎంజాయ్ చేస్తారు. మీరేం ప్రిఫర్ చేస్తారు? కామెంట్లో చెప్పండి నాకు. సోషల్ మీడియాలో అందరూ బిజీగా ఉన్నారు కదా. అఫ్కోర్స్ నేను కూడా బిజీగానే ఉన్నాను అనుకోండి. మనం చుట్టూ చూస్తే అందరూ ఫోన్లో బిజీ, కానీ లైఫ్లో రియల్ మూమెంట్స్ ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నారు. నేను కూడా వ్లాగ్స్ ద్వారా ఏదైనా నేర్చుకోవచ్చు అనుకున్నాను. కొన్ని టిప్స్ అయితే నేర్చుకుంటున్నాను. లేడీస్ హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసే వీడియోస్, హౌస్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, కిడ్స్ని ఎలా చూసుకుంటున్నారు, అలాంటి చిన్న నేను కూడా చూసి అయితే నేర్చుకుంటున్నాను. అన్నీ మనకు తెలియవు కదా. కొన్ని మన ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో వాటిని బట్టి మనమైతే నేర్చుకోవచ్చు. చాలామంది లేడీస్ అయితే ఏదో పని చేయడానికి అదేదో నామోషీలాగా ఫీల్ అయిపోయి, అమ్మో మేము ఆ పని చేయం ఈ పని చేయమని చాలా ఫీల్ అవుతున్నారు. కానీ పని చేసుకుంటే తప్పే లేదండి. నాకు తెలిసినంత వరకు మనం కష్టపడి రూపాయి సంపాదించుకొని మన పిల్లలను పోషించుకోవడంలో తప్పే లేదని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడున్న జనరేషన్లో ఏదైనా మనీతోనే ఉంది. పిల్లల్ని చదివించాలన్నా, మనం ఏదైనా కొనుక్కోవాలన్నా, మనకి ఏదైనా బాగోని పరిస్థితిలో చూపించుకోవాలన్నా అంతా మనీతోనే ఉంది. పాతకాలపు రోజుల్లో అయితే వడ్డీకి, వ్యాపారానికి వాటికి ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరిస్తున్నారండి ఏం లేకుండా. ఇప్పుడు సొసైటీ ఎలా ఉందంటే, మన పని మనం చేసుకున్నా కూడా మనల్ని చూసి ఏడ్చే జనాలే ఎక్కువ ఉన్నారు. బాగుపడితే సంతోషించడం కన్నా చూసి ఏడ్చే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి జనరేషన్లో బతుకుతున్నాం మనం. వాకిలంతా మా దగ్గర ఉన్న కుక్కలు పడుకుంటున్నాయండి. అందుకోసమని నేను పెనాయిల్ అయితే చల్లుతున్నాను. ఈ పెనాయిల్ స్మెల్కి కుక్కలు అయితే రావట్లేదు. కొంచెం నీట్గా ఉంచుకునేది, లేకపోతే అసలు ఇక్కడే టాయిలెట్ పోసేసి అక్కడే వాష్రూమ్కి వెళ్ళిపోతున్నాయి. పిల్లల కంటే కూడా అవి రాత చేయడం ఎక్కువైపోయింది బాగా అసలు. అందుకోసమనే నేను పెనాయిల్ వాటర్ అయితే చల్లేస్తాను. ఇక్కడైతే వంట కోసం నేను గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ గ్యాస్ పొయ్యి తీసుకొని 8 ఇయర్స్ అయితే అయింది. గ్యాస్ తిప్పే అయితే బాగా స్టక్ అయిపోయినట్టుంది. ఒకటైతే పని చేయట్లేదు, మంట కూడా బాగా రావట్లేదు. అయినా సరే అదే వాడుకుంటున్నాము. కొత్తది తీసుకుంటాను. ఇక్కడైతే ఇల్లు మంచిగా ఊడ్చేసి మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. మాప్ కోసం కూడా మేము ఇంట్లో వాడే పెనాయిల్ స్పెషాలిటీ ఉంది, మీకు చూపిస్తానులేండి ఒకసారి మరొక వీడియోలో. కంపెనీ నుంచి పచ్చి లిక్విడ్స్ అయితే కొనుక్కొస్తాడు. అందులో మనం వాటర్ కలుపుకొని వాడుకోవచ్చు. నేనైతే వాటర్ కలుపుకుండా అలానే కొంచెం వేసుకుంటాను. ఒక టీ గ్లాస్ వేస్తే చాలు, ఒక లీటర్ వాటర్ అవుతుంది అనమాట. అలా పచ్చివి కొనుక్కుంటేనే బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ అనమాట. మనీ కూడా సేవ్ అవుతాయి, మనకి ఎక్కువ కాలం వస్తాయి అవి. ఇక్కడైతే వెజిటేబుల్ అయితే సర్దేసుకుంటున్నాను. ఇవైతే నైట్ తీసుకొచ్చాడు, ఇంక ఇప్పుడు వస్తే అరిసేస్తాడని నేను తొందరగా అయితే సర్దేసుకుంటున్నాను. మా ఆయన రాకముందే ఇవి సర్దేసి అయితే లోపల పెట్టేసుకుంటాను. నైట్ డిన్నర్కి చపాతీ మావైతే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. అలా పక్కన పెట్టుకుంటే చపాతీలు చాలా సాఫ్ట్గా బాగుంటాయి కదా. అందుకోసమని అది ముందు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. డిన్నర్కి అయితే చపాతీ తర్వాత చేసేస్తాను.
పై పనులన్నీ ఫినిష్ అయిపోయాక తినేటప్పుడు వేడివేడిగా కాల్చుకొని తింటాం మేమైతే చపాతీ. చేసేసి పక్కన పెట్టేసి ఆరిపోయిన తర్వాత అయితే అస్సలు తినము. మా హస్బెండ్కి అలా అయితే అస్సలు నచ్చదు. అందుకోసమనే తినేటప్పుడు వేడివేడిగా తీసేసి కాల్చుకొని తింటాము. మాకులాగే మీరు కూడా అలాగే చేస్తారా, లేకపోతే ముందే చేసేసి పెట్టుకొని తింటారా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత నేను బట్టలు ఫోల్డింగ్ చేసుకోవడం ఒకటే ఉంది. ఇంకా అవి కూడా ఫినిష్ చేసేసుకుంటాను. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా మనకు వచ్చిన పని మాత్రం దాచుకోకుండా చేసుకోవచ్చు మంచిగా. అలా అయితే మనం ₹1 సంపాదించుకోగలుగుతాము. బద్ధకంగా ఇంట్లో ఉండటం కన్నా ఏదో ఒక పని చేసుకొని మన పిల్లల్ని పోషించుకోవడంలో చాలా సంతోషం ఉంది కదా. నేనైతే అలా ఫీల్ అవుతూ ఉంటాను. ఇక్కడైతే నా బట్టల ఫోల్డింగ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇంకా చపాతీ మొదలు పెడితే అయిపోయింది వర్క్ అంతా. ఇంకా చపాతీ కూడా ఇక్కడైతే మొదలు పెట్టేసేస్తున్నాను. చపాతీ అయితే చేసేస్తున్నాను. ఒక పక్కన పెనం పెట్టేశాను, వేడివేడిగా కాల్ చేసేస్తాను. కాల్ చేసుకొని తింటాము మేము. నాకైతే పని చేసుకోవడంలో నామోషి ఏముండదు. నాలాగా మీలో ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఉన్నారా? నా థాట్స్ మీలో ఎవరికన్నా సింక్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చపాతీలోకి కర్రీ కాంబినేషన్ నేను ఇప్పుడు పొటాటో కర్రీ చేస్తున్నాను. పొటాటో టొమాటోనే, ఇంకా వేరే ఏమీ మిక్స్ చేయట్లేదు. అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను. చపాతీలు కర్రీ చాలా మంచిగా వచ్చినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది కర్రీ. నేనైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.